ఎలా అండి మీ వీక్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, టుడే నేనైతే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 1 ఎపిసోడ్ 7ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మన ఛానెల్‌లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్లి చూసేయండి. సో, ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక డిలే లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, టుడే ఎపిసోడ్ అయితే స్పేస్ నుంచి ఎర్త్‌ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఏదో ఒక పెద్ద ఎంటిటీని చూస్తారు. దాన్ని చూడగానే వాళ్ళందరూ పానిక్ అయిపోతారు. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో జెనోస్‌నైతే హీరో అసోసియేషన్ వాళ్ళు పిలుస్తారు ఆఫీస్‌కి రమ్మని. సో, జెనోస్ ఆ విషయం సైతామాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకి ఇంట్రో ఉంటుంది. అండ్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి 'ది అల్టిమేట్ డిసైపుల్'. సో, నెక్స్ట్ సీన్‌లో జెనోస్ అయితే హీరో ఆఫీస్ దగ్గర ఉంటాడు. అండ్ అక్కడ వేరే హీరో కూడా ఉంటాడు. తన నేమ్ వచ్చేసి బ్యాంక్. అండ్ తన మీద ఇంటెల్ అయితే జెనోస్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. తనని సిల్వర్ ఫ్యాంగ్ అని పిలుస్తారు. అండ్ అంతేకాకుండా తన దగ్గర ట్రూ స్కిల్ అనేది ఉంటుందని జెనోస్‌కి ఐడియా ఉంటుంది. సో, జెనోస్ అయితే సిల్వర్ ఫ్యాంగ్‌తో నన్ను హీరో అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి పిలిచారు. బట్ రీజన్ అయితే ఏంటి చెప్పలేదని సిల్వర్ ఫ్యాంగ్‌తో అంటాడు. దానికి సిల్వర్ ఫ్యాంగ్ అయితే సిల్వర్ ఫ్యాంగ్ అయితే హీరో అసోసియేషన్ వాళ్ళు యాక్చువల్లీ ఎస్ క్లాస్ హీరోస్ అందరిని అయితే పిలిచారు. బట్ ఓన్లీ మనమిద్దరం మాత్రమే వచ్చాం. మేబీ మిగతా వాళ్ళందరికీ వేరే వర్క్ వరక చాలా దూరంలో ఉండి రాలేకపోయారు. అండ్ కొంతమంది పొగతో కూడా రాలేదేమో. సో, మనల్ని హీరో అసోసియేషన్ వాళ్ళు పిలిచింది యాక్చువల్లీ ఒక సీరియస్ ప్రాబ్లమ్ ఉందని పిలిచారు. అండ్ అదొచ్చేసి నెక్స్ట్ 35 మినిట్స్‌లో ఒక పెద్ద మీటర్ అయితే సిటీ జెడ్‌ని ఢీకొట్టబోతుందని చెప్తాడు. అండ్ సిల్వర్ ఫాంగ్ జెనోస్‌తో అయితే సో, నీకు ఎవరైనా క్లోజ్ పర్సన్స్ ఆర్ ఇంకా ఎవరైనా ఉంటే ఫాస్ట్ సిటీని ఎవాక్యుయేట్ చేసేయ్ అని జెనోస్‌తో అంటాడు. సో, దానికి జెనోస్ ఈ విషయం సిటీలో సిటిజన్స్‌కి తెలుసా లేదా అని అయితే బ్యాంక్‌తో అంటాడు. దానికి బ్యాంక్ వాళ్ళకి జస్ట్ అనౌన్స్‌మెంట్ ఎళ్ళింది. సో, వాళ్ళు కూడా ఎవాక్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అని జెనోస్‌తో అంటాడు. సో, ఇంక జెనోస్ లేట్ లేకుండా అక్కడి నుంచి అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనకి తెలుసు 35 మినిట్స్‌లో సిటీని మొత్తం ఎవాక్యుయేట్ ఎవరు చేయలేరని. సో, ఫాస్ట్‌గా వెళ్లి మీటర్‌ని ఆపడానికి ట్రై చేస్తాడు. సో, తనైతే మీటర్ ఎక్కడ పడుతుందో ఆ లొకేషన్‌కి వెళ్ళిపోతాడు. అండ్ తను అక్కడికి వెళ్ళగానే వేరే ఎస్ క్లాస్ హీరో కూడా అక్కడికొస్తాడు. తన పేరు వచ్చేసి మెటల్ నైట్. సో, తను అక్కడికి రాగానే జెనోస్ ఏమనుకుంటాడు, సో, వేరే ఎస్ క్లాస్ హీరో హెల్ప్ చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటాడు. సో, తన గురించి కూడా తెలుసు జెనోస్‌కి. సో, తననడుగుతాడు, "నువ్వు నాకు హెల్ప్ చేస్తావా?" అని. దానికి డైరెక్ట్‌గా చెప్పేస్తాడు మెటల్ నైట్. "నేను నీకు హెల్ప్ చేయాలనుకోవట్లేదని." అండ్ తను అక్కడికొచ్చింది ఎందుకంటే యాక్చువల్లీ తను వేరే ఏవో టెస్ట్ చేయడానికి వచ్చాడు తన పవర్‌ని. సో, జెనోస్ అయితే ఇంక లాభం లేదనుకోని వేరే లొకేషన్‌కి వెళ్ళిపోతాడు మీటర్‌ని ఆపడానికి. సో, ఇక్కడి నుంచి మెటల్ నైట్ అయితే కొన్ని మిసైల్స్‌ని షూట్ చేస్తాడు. సో, తను అందుకే వచ్చింది తన మిస్సైల్ పవర్‌ని వాటిని చెక్ చేసుకోవడానికి. బట్ సాడ్‌లీ అసల అవి ఇంపాక్ట్ కూడా ఉండదు మీటర్‌కి. అసలది ఏం చేయలేవు మీటర్‌ని వచ్చేసి. అండ్ ఇంతలో బ్యాంక్ కూడా అక్కడికొచ్చేస్తాడు. జెనోస్ ఉండే లొకేషన్‌కొచ్చేస్తాడు. సో, ఇక్కడి నుంచి జెనోస్ అయితే ఆ మీటర్‌ని ఆపడానికి తన కోర్ ఉంది కదా! తన హార్ట్ లాగా. సో, దాన్ని తన హ్యాండ్‌లోకైతే ఉంచుకుంటాడు. సో, ఫైర్ పవర్ అవుట్‌పుట్‌ని ఇంక్రీజ్ చేయడానికి. సో, తనైతే ఒక పెద్ద ఫైర్ అటాక్‌ని యూజ్ చేస్తాడు ఆ మీటర్‌ని ఆపడానికి. బట్ సాడ్‌లీ తనైతే చాలా గట్టిగా ట్రై చేస్తాడు. చివరికి ఏమి ఇంపాక్ట్ ఉండదు. అసలు మీటర్ కొద్దిగా కూడా స్లో డౌన్ అవ్వదు. సో, అది అసలు యాక్చువల్లీ జరగదు. జెనోస్‌కుండే పవర్ అవుట్‌పుట్‌తో. సో, ఇంక తను ఏం చేయలేక ఇక్కడ నా సమాధి కట్టేయాలి అని ఇంకా కింద పడిపోతాడు. సో, అంతా అయిపోయిందనుకునే టైంలో సైతామా ఎంట్రీ అయితే ఉంటుంది. తను బాంగ్‌తో జెనోస్‌ని జాగ్రత్తగా చూసుకోమని, ఆ మీటర్‌నైతే ఒక సింగిల్ అటాక్ డిస్ట్రాయ్ చేసేస్తాడు. "నువ్వు నా సిటీ మీద పడ్డానికి నేను ఒప్పుకోనని." సో, అక్కడితో మీటర్ అయితే డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా! సో, అది ముక్కలు ముక్కలయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సిటీ అంతా. సో, ఇక్కడికైతే మీటర్ సంగతి అయిపోతుంది. సో, కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్‌లో అయితే చెప్తుంటారు ఆ మీటర్ ఇన్సిడెంట్ వచ్చేసి. జెనోస్ అండ్ సైతామా అయితే దాని గురించి మాట్లాడుకొని ఉంటారు. సో, జెనోస్ అయితే సైతామాతో మెటల్ నైట్ అని మీకు హెల్ప్ చేసుంటే ఏదైతే డ్యామేజ్ ఉందో అది ఇంకా మినిమైజ్ చేసుండేవాళ్ళు అని సైతామాతో అంటాడు. దానికి సైతామా బట్ ఆ మెటల్ నైట్ వచ్చేసి మనకి హెల్ప్ చేయనని చెప్పాడు కదా! అని జెనోస్‌తో అంటాడు. సో, ఇక్కడ జెనోస్ అయితే యాక్చువల్లీ ఆలోచిస్తుంటాడు. అంటే సైతామాకి తెలీదు ఆ విషయం వచ్చేసి. అదేంటంటే సిటిజన్స్ మొత్తం క్రిటిసైజ్ చేస్తుంటారు సైతామాని. అంత డ్యామేజ్ ఏదో అయింది కదా! దాన్ని డిస్ట్రాయ్ చేసాక. సో, ఆ డ్యామేజ్ కూడా అవ్వకూడదని వాళ్ళు తనని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో, తనేం చేసుండాల్సిందంటే అసలు తనను పట్టించుకోకుండా సిటీని మొత్తం డిస్ట్రాయ్ చేసేసుండాల్సింది. ఆ మీటర్ పడిపోయి. లేకుంటే తను ఎంత మినిమైజ్ చేసాడంటే డ్యామేజ్. సో, ఆ సిటీయే కాకుండా వేరే సిటీస్ మొత్తం అన్‌హైలైట్ అయిపోయి ఉండేవి దాన్ని డిస్ట్రాయ్ చేయకుంటే. బట్ సిటిజన్స్ అయితే తనని ఆ విషయం గురించి క్రిటిసైజ్ చేస్తుంటారు. ఇంతలో సైతామా అయితే జెనోస్‌తో అంటాడు, "బై ద వే జెనోస్ మన ర్యాంక్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయా?" అని. సో, దానికి జెనోస్, "అవును సెన్సే మన ర్యాంక్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. నాది 17 నుంచి 16కి అయితే వెళ్ళింది. అండ్ మెటల్ నైట్ వచ్చేసి 7థ్ ర్యాంక్ నుంచి 6థ్ ర్యాంక్ అయితే వెళ్ళాడు. అండ్ ఫైనల్లీ మీరు ర్యాంక్ 3, 4, 2 నుంచి ర్యాంక్ 5కి అయితే వెళ్లారని" సైతామాతో అంటాడు. సో, దాన్ని వినగానే సైతామా షాకింగ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఎందుకంటే సడెన్‌గా అంత రైజ్ అయిపోయేలోపు తన ర్యాంక్ వచ్చేసి. బట్ జెనోస్ అయితే అలాంటి రియాక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే సైతమ్మ పెర్ఫార్మ్ చేసిందొచ్చేసి ఒక ఎస్ క్లాస్ లెవెల్ ఫీట్. అండ్ తనని అట్‌లీస్ట్ ఏ క్లాస్‌లో ఉంచాలి అక్కడ జరిగిన దానికి. సో, అలా ఎందుకు ఉంచలేదని కూడా తన కారణం అయితే చెప్తాడు. అక్కడ మెటల్ నైట్ అండ్ జెనోస్ ఉన్నారు కదా! సో, వాళ్ళిద్దరు ఉండడం వల్ల క్రెడిట్ అంతా వీళ్ళకి వెళ్తుంది. అంటే ర్యాంక్ ఎక్కువ కదా! సో, వీళ్ళే ఎక్కువ చేసుంటారని హీరో అసోసియేషన్ వాళ్ళు అనుకుంటారు.
సో, అందువల్ల సైతామాకి తక్కువ క్రెడిట్ వస్తుంది. సో, జెనోస్ ఇదంతా అనుకుంటుండేలోపు సైతామా అయితే మళ్ళీ అడుగుతాడు. బై ద వే న్యూస్‌లో అయితే నేను చూస్తున్నప్పుడు వాళ్ళు థ్రెట్ లెవెల్స్ చెప్తున్నారు. లైక్ డ్రాగన్ అని, ఇంకా డీమోన్ అని ఏవేవో చెప్తుంటారని జెనోస్ అంటాడు. సో, దానికి జెనోస్ "సో, మీకు థ్రెట్ లెవెల్స్ గురించి తెలియవు కదా!" అని చెప్పి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఫస్ట్ వన్ వచ్చేసి టైగర్. సో, ఎక్కువ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది కదా! కొన్ని లైఫ్స్ అనేవి లాస్ అయ్యే టైము. సో, దాన్నొచ్చేసి టైగర్ లెవెల్ థ్రెట్. సో, అదొచ్చేసి టైగర్ లెవెల్ థ్రెట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు హాఫ్ సిటీ డేంజర్‌లో ఉందనుకోండి. అదొచ్చేసి డెమోన్ లెవెల్ థ్రెట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డ్రాగన్. ఒక సిటీ కాకుండా మల్టిపుల్ సిటీస్ గాని డేంజర్‌లో ఉంటే అది డ్రాగన్ లెవెల్ థ్రెట్. సో, ఇప్పుడు ఏదైతే మీటియర్ ఉందో అదొచ్చేసి డ్రాగన్ లెవెల్ థ్రెట్. అండ్ ఫైనల్ వన్ గాడ్. సో, గాడ్ వచ్చేసి ఏంటంటే మొత్తం హ్యుమానిటీయే డేంజర్‌లో ఉందంటే సో, గాడ్ లెవెల్ థ్రెట్. సో, మీరైతే ఇవి గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇవి చాలా ఇంపార్టెంట్. సో, మళ్ళీ వీటిని వెనక్కి పెట్టైనా చూడండి ఈ ర్యాంక్స్ వరకి జాగ్రత్తగా. సో, కట్ చేస్తే సైతామా స్టిల్ అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంటాడు. ఇంకా ర్యాంక్ ఇంక్రీజ్ అయ్యుంటే బాగున్ను అనుకుంటాడు. సో, కట్ చేస్తే మాన్స్టర్స్‌ని డిఫీట్ చేయడానికి సైతామా అయితే బయటకొస్తాడు. సో, అక్కడ తను డిస్ట్రాయ్ అయిపోయి ఉన్న సిటీని తక్కువగానే డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. సో, దాన్ని చూస్తూ సైతామా వెళ్తుంటాడు. అండ్ ఇంతలో అక్కడికైతే లాస్ట్ ఎపిసోడ్‌లో ఒకడి గురించి చెప్పాను కదా! ట్యాంక్ టాప్ టైగర్ అని సి క్లాస్ వాడు. సో, వాడైతే వాళ్ళ అన్నయ్యతో అక్కడికొస్తాడు. సో, వాళ్ళిద్దరూ అక్కడికి రాగానే సైతామాతో గట్టిగా "నువ్వు చీట్ చేసావు. సో, నువ్వు చీట్ చేయకుండా ఎలా ఫిఫ్త్ ర్యాంక్‌కి ఇంత ఫాస్ట్‌గా గ్రో అవ్వగలిగావు" అని చెప్పి తన మీద అయితే అక్కడ వాళ్ళు కొన్ని క్లెయిమ్స్ చేస్తుంటారు. అండ్ దానికి సైతామా "నీకేం కావాలని" అడుగుతాడు దానికి. సో, దానికి ట్యాంక్ టాప్ టైగర్ అయితే "ఇంకేముంది, మేము ఇప్పుడు నిన్ను చాలా గట్టిగా కొట్టాలి. సో, ఎలా అంటే నెక్స్ట్ టైమ్ నువ్వు హీరో యాక్టివిటీస్ ఇలాంటి వాటికని" తను అంటుంటాడు. ఇంతలో తన బ్రదర్ వచ్చేసి "అది సరిపోదు. ఇంకా ఎక్కువ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలని" చెప్పి సో, గట్టిగా అయితే అరుస్తాడు తన పబ్లిక్‌కి వినిపించేలా. చూడండి ఇక్కడే ఉన్నాడు సిటీని డిస్ట్రాయ్ చేసినవాడు. ఎలా సిగ్గు లేకుండా అందరి ముందు తిరుగుతున్నాడో చూడండి. కొద్దిగా షేమ్ కూడా లేదు తనకి ఇలా తిరగడానికి అని చెప్పి గట్టిగా అరుస్తాడు సిటిజన్‌కి అందరికి వినిపించేలా. సో, వాళ్ళందరూ అయితే అక్కడికి గ్రూప్‌గా ఫార్మ్ అయిపోతారు. అందరూ అక్కడికొచ్చేస్తారు. సో, అలా సిటిజన్స్ రాగానే వాళ్ళ అన్న ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటాడు. దానికి వాళ్ళు కూడా మ్యానిపులేట్ అయిపోతారు నిజం చెప్పాలంటే. సో, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడడం. సో, సైతామానైతే అక్కడ విలన్‌గా ఫేమ్ చేస్తారు అందరూ కలిపి. సో, తనే సిటీని డిస్ట్రాయ్ చేసినట్టు. సో, ఇంకా అందరూ అక్కడ కలిసి ఏమంటారంటే సో, సైతామాని హీరోగా రిజైన్ చేసేయమని గట్టిగా అరుస్తుంటారు. సో, ఇప్పుడు స్ట్రైక్ ఇలాంటివి చేసినప్పుడు ఉంటాయి కదా! అక్కడ చేరి ఏదో ఒకటి గట్టిగా అరుస్తూ ఉంటారు. సేమ్ రిపీట్ చేస్తూ. సో, అలాగా సైతామాని రిజైన్ చేసేయమని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి బాంగ్ కూడా చూస్తూ ఉంటాడు. సో, తనైతే తన మైండ్‌లో అనుకుంటాడు. సో, ఇది మాత్రం కన్ఫర్మ్ సిటీని కాపాడింది నువ్వే. బట్ సిటిజన్స్ చూడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో ఇదే రియాలిటీ అని అంటాడు. అండ్ అంతే కాకుండా తను రిజైన్ చేయడమే బెటర్ ఆప్షన్ అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గాని తను వెళ్ళాడంటే హీరో అసోసియేషన్‌లో తనకి బ్యాడ్ రెప్యుటేషన్ అనేది ఉంటుంది. సో, అది తనకి నచ్చదు. సో, అందువల్ల రిజైన్ చేయడమే ఒక బెటర్ ఆప్షన్ అని బాంగ్ కూడా అనుకుంటాడు అక్కడ. సో, తనైతే అక్కడ మాట్లాడాలనుకోడు. ఇందువల్ల వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తిరిగి. సో, ఇంతలో అక్కడ ఎవరైతే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారో చూసారా? సో, వాళ్ళిద్దరూ అయితే సైతామా స్పిరిట్ మెంటల్‌గా బ్రేక్ అయిపోయింది. సో, అక్కడికి వెళ్లి తననైతే గట్టిగా కొట్టాలనుకుంటారు. సో, ఇంక తెలిసిందే కదా! సైతామాని ఇంక అటాక్ చేయడానికి వస్తే ఏం జరుగుతుందో. వాళ్ళలో ఒకడు అదే చిన్నవాడిని గాల్లోకి పంపించేస్తాడు సైతామా. నెక్స్ట్ ఇంకొకడొస్తే వాడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. సో, ఇంకా వాడు పెయిన్‌కి తట్టుకోలేకపోతాడు ఆ మిగిలినోడు. సో, గట్టిగా అయితే అరుస్తుంటాడు. ఇంకోసారి ఇలా చేయను. సారీ ఇలా చేసినందుకు. ఇంకోసారి అబద్ధాలు కూడా ఆడనని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు. దానికి సైతామా "నువ్వేం అబద్ధం చెప్పలేదు. నువ్వు చెప్పింది నిజమే" అని గట్టిగా అరుస్తాడు సిటిజన్స్‌కి అందరికి వినిపించేలా. "వినండి. నేనే ఈ మీటర్‌ని డిస్ట్రాయ్ చేసింది. సో, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ వెళ్లి మీటర్‌కి చెప్పుకోండి. ఇక్కడ అరవద్దని" గట్టిగా అరుస్తాడు. సో, అలా సైతామాకైతే ఎక్కువ కోపం వచ్చేసుంటుంది. కోపం అనేది కాదు వాళ్ళందరూ మాట్లాడిన వాటికి అన్న అయిపోయి ఉంటాడు. సో, విసిగెక్కిపోయి ఉంటాడు తనొచ్చేసి. సో, ఇంక గట్టిగా అలా అరుస్తూ ఉంటాడు తనొచ్చేసి. సో, ఇంతలో అక్కడికైతే జినోస్ వచ్చి "సెన్సే ఇంకొద్దు ఇంటికి వెళ్దాం పదండి" అని చెప్పి అంటాడు. సో, సైతామా ఏం ఆలోచిస్తాడో ఏమో సరే వెళ్దాం పద అని జెనోస్‌తో అంటాడు. సో, అలా వాళ్ళిద్దరైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. సో, ఇక్కడ జెనోస్ అయితే సైతామాతో "నేనిప్పుడు కలిసిన వాళ్ళందరిలో కల్లా మీరే చాలా మోస్ట్ ఇంక్రెడిబుల్ పర్సన్. సో, ఎంతమంది మిమ్మల్ని హేట్ చేసినా నేను మాత్రం మిమ్మల్నే ఫాలో అవుతానని" చెప్పి సైతామాతో అంటాడు. సో, దానికి సైతామా "నువ్వు నన్ను మరీ అంతలాన పొగడాల్సిన అవసరం ఏమి లేదని" చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ఇంటికి. సో, ఇలా మనకి ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది.